ఇవాళ ఎవరికి హోంవర్క్ లేదన్నాడు. ఎప్పుడో 4వ తరగతి చదువుతుంటే ఎంత ఆనందం అంటే హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. అందుకని మేము కూడా యా అని అరిచాము. ఓసారి ఓ పద్యం చెప్పాడు ఆయన, చిన్న పద్యం. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు మండు టెండల నుండును మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండును అద్దిరభన్న. ఒక వస్తువు ఉందిరా, అది ఎక్కడుంటుందో చెబుతున్నా, ఆ వస్తువు ఏమిటో మీరు చెప్పాలి. ఇది ఆయన పెట్టిన పరీక్ష. తోక వెనకాల నుండును, తోకకి వెనకాల ఉంటుందట. టీ కప్పున నుండు, టీ కప్పులో కూడా అదే ఉంటుందట. మండు టెండల నుండు, మండే ఎండల్లో కూడా అదే ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలికి ముందు భాగంలో అదే ఉంటుందట. ఆకాశము పైన నుండు, ఆకాశానికి పై భాగంలో ఉంటుందట. ఏమిటా వస్తువు? ఆకాశానికి పైన, మోకాలికి ముందా, తోక్కేమో వెనకాల, టీ కప్పులో కూడా ఉంటుందా, మండే ఎండల్లో కూడా ఉంటుందా? ఏముంటుంది? ఏమో తెలియలా. పద్యం మాత్రం నోటుకొచ్చింది 4 సార్లు అనుకోవడం వల్ల. మేము ఇంటికెడుతూ కానుకున్నాం, తోక వెనకాల నుండును అనగానే పక్కవాడు టీ కప్పున నుండు మండు టెండల నుండు 2వ పాదం వాడు కంఠస్థం చేశాడు. ఇలా నలుగురు 4 పాదాల కంఠస్థం చేస్తే పద్యం నోటుకొచ్చింది. అలాగే ఆలోచిస్తూ